నోరా వీపుకి తేకే అంటే నోరు చేసే తప్పుల వల్ల ఈ వీపుకి దెబ్బలు పడతా ఉంటాయి అన్నమాట. ఒక రాజ్యంలో ఒకడు అనేక నేరాలు ఘోరాలు చేయడం వలన వాడికి మరణశిక్ష లేదా ఉరిశిక్ష విధిస్తారు. అది రాజుగారి సమక్షంలో అమలు జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కనుక వాడు కనుక ఉరిశిక్ష కనుక మిస్ అయితే వాడికి ప్రాణభిక్ష పెట్టేస్తారు. వీడికి తాడేసి ఉరిశిక్ష అమలు జరుగుతున్న సమయంలో ఆ తాడు పొరపాటున వీక్గా ఉండి తెగి వీడు కింద పడిపోతాడు. దాంతో బై లెక్ వాడికి ఆ ఉరిశిక్ష రద్దయిపోతుంది. రద్దయిపోయిన రాజుగారు శభాష్ క్షమించి వదిలేస్తున్నా వెళ్ళిపో అంటాడు. ఏమంటే ఈడేమంటాడంటే, ఏంటంటే రాజుగారు రాజ్యంలో తాళ్ళు చాలా ఘోరంగా తయారు చేస్తున్నారే, పరిపాలన కూడా ఇంతే ఘోరంగా ఉందా ఏంటి అని పక్క నవ్వుతాడు. రాజుగారికి ఎక్కడో కాలిద్ది. ఎమ్మటే సైనికులను పిలిచారై ఈయన్ని తీసుకెళ్ళి 3 తాళ్ళు ఎక్స్ట్రా వేసి ఉరేసి చంపంటారు అంటాడు. ఎమ్మటే బట్టలు వచ్చి లాక్కెళ్ళి ఈయన్ని అక్కడికక్కడే మళ్ళీ ఉరిదీస్తారు. అంటే ఈడు నోటి దూల వలన మళ్ళీ ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. మనకన్నా పై అధికారుల దగ్గర, మనకన్నా బలవంతులైన దగ్గర వాళ్ళ దగ్గర, మనకు అనుకూలంగా లేని పరిస్థితుల దగ్గర నోరు జాగ్రత్తగా లేకపోతే ఇలాంటి సమస్యలన్నీ వస్తూ ఉంటాయి.